తమిళనాడులోని మారన్ ఫ్యామిలీలో చిచ్చు మొదలైంది. సన్ టీవీ చైర్మన్ కళానిధికి సోదరుడు దయానిధి మారన్ నోటీసులు పంపారు. అసలు అన్నదమ్ముల మధ్య విభేదాలు రావడానికి కారణమేంటి? తీవ్రమైన ఆరోపణల వెనుక అసలు కథ ఏంటి? తమిళనాడులో అత్యంత పేరు మోసిన కుటుంబం మారన్ ఫ్యామిలీలో అంతర్గత కలహాలు తారాస్థాయికి చేరుకున్నాయి. 20 ఏళ్లుగా 1,00,000 కోట్లకు పైగా బలమైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న మారన్ సోదరుల మధ్య వివాదాలు మొదలయ్యాయి. 2 దశాబ్దాలకు పైగానే నిర్మించుకున్న కోటకు ఇప్పుడు బీటలు వారుతున్నాయి. సన్ టీవీ చైర్మన్ కళానిధి మారన్ సహా మరో 7గురికి ఆయన సోదరుడు డీఎంకే ఎంపీ అయిన దయానిధి మారన్ లీగల్ నోటీసులు పంపారు. మనీ లాండరింగ్ సహా పలు మోసపూరిత వ్యవహారాలను కళానిధి మారన్ నడిపారని ఆ నోటీసుల్లో ఆరోపించారు. కంపెనీలో వాటాల తీరును 2003 నాటి స్థితికి మార్చాలని డిమాండ్ చేశారు. దయానిధి మారన్ తరపు లాయర్ ఈ నెల 10న నోటీసులను పంపారు. కళానిధి మారన్ తో పాటు ఆయన భార్య కావేరి మారన్ కు నోటీసులు అందాయి. అయితే వివాదం పూర్తిగా ప్రమోటర్ ఫ్యామిలీకి సంబంధించినదని, దీనివల్ల సన్ టీవీ గ్రూప్ వ్యవహారాలపై ఎలాంటి ప్రభావం చూపబోదని కంపెనీ ప్రకటించింది. మాజీ సీఎం కరుణానిధి మేనల్లుడు, మాజీ కేంద్ర మంత్రి మురసోలి మారన్ కుమారులే దయానిధి, కళానిధి మారన్లు. అమెరికాలో ఎంబీఏ చేసిన కళానిధి 2003లో తండ్రి అనారోగ్యం కారణంగా భారత్ కు తిరిగొచ్చారు. అప్పటి నుంచి సన్ నెట్వర్క్ కార్యకలాపాలను కళానిధి చూస్తున్నారు. అయితే తండ్రి మురసోలి మారన్ మరణం తర్వాత కుటుంబం మీడియా వ్యాపారంలో వాటాల తరలింపులో భారీగా కుట్రలు జరిగాయని దయానిధి ఆరోపించారు. తండ్రి మరణించిన వెంటనే వారసత్వ ధృవీకరణ పత్రం, డెత్ సర్టిఫికెట్ లేకుండా తల్లి మల్లికా మారన్ పేరిట షేర్లు మార్చినట్టు పేర్కొన్నారు. దీని ద్వారా కళానిధికి పూర్తిగా నియంత్రణ దక్కేలా ముందస్తుగా ప్లాన్ చేశారని ఆరోపిస్తున్నారు. సెప్టెంబర్ 15న కళానిధి మారన్ తక్కువ ధరకు ఒక్క షేరు 10 రూపాయల చొప్పున 12 లక్షల ఈక్విటీ షేర్లను తన పేరిట కేటాయించుకున్నారని, ఆ సమయంలో వాటి అసలైన మార్కెట్ విలువ 2,500 నుంచి 3,000 మధ్య ఉండేదని దయానిధి నోటీసుల్లో తెలిపారు. ఈ చర్య ద్వారా కంపెనీ మీద 60% వాటాను అక్రమంగా పొందినట్టు దయానిధి చెబుతున్నారు. అంతేకాదు 8,500 కోట్లకు పైగా మొత్తం భారతదేశం, విదేశాల్లోని రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనీ లాండరింగ్ చేసినట్టు ఆరోపించారు. అలాగే ఎస్ఈబీఐ, బీఎస్ఈ, ఎన్ఎస్ఈ కు తప్పుడు సమాచారం ఇచ్చి షేర్లను పబ్లిక్ లిస్టింగ్ చేసినట్టు నోటీసుల్లో వివరించారు. మనీ లాండరింగ్ వంటి తీవ్ర నేరాలకు పాల్పడినందున ఎస్ఎఫ్ఐఓ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని దయానిధి మారన్ కోరినట్లు నోటీసుల్లో ఉంది. అయితే సోదరుడు ఇన్ని ఆరోపణలు చేస్తున్నా కళానిధి ఇప్పటి వరకు నోటీసులపై